ఎప్పుడు వచ్చి నైట్ టిఫిన్ సెంటర్? 2 years అన్న. 2 years. ఇదే లొకేషన్లో అన్నా? ఇదే లొకేషన్లోనా? ఓకే. ఏమేమి ఉంటాయి మీ దగ్గర? ఇడ్లీ, బొండా, దోశ ఒకటి. ప్రైస్ ఎలా ఉంది? 20 అన్న. ఏ టిఫిన్ 20? ఏంటి స్పెషల్ మీ దగ్గర? స్పెషల్ బొండా, దోశ అన్న. దోశ, బోండా ఎక్కువ. ఓకే. టైమింగ్స్ ఏంటన్నా? టైమింగ్ 7 to 11 అన్న. 11 to 11? 7 to 11. 7 to 11. ఓకే. మళ్ళీ ఈవినింగ్ ఏమైనా ఉంటుందా? ఈవినింగ్ ఉండదు. ఓన్లీ మార్నింగ్. మీ దగ్గర ఏమేమి ఉంటాయి చూపిస్తారా? బోండా,
హాయ్ బ్రదర్. ఎప్పుడు వస్తుంటారు ఇక్కడికి? రోజు డైలీ వస్తున్నారు. డైలీ కస్టమరా? ఇంత మార్నింగ్ ఫుడ్ ఉండే కదా, ఓకే. అదే ఏదో అదో ఫుడ్ నాకు ఫ్యామిలీ కోసం బతుకున్నాం. ఏదో ఫుడ్ రోడ్ మీద అమ్మడానికి కాదు, మనకు అవసరం టేస్ట్ ఫుడ్ కావాలి. అదే 5 స్టార్ హోటల్ ఏ హోటల్ అయినా సరే కాదు, కానీ రేటు ముఖ్యం కాదు. ఫాస్ట్ క్వాలిటీ ముఖ్యం. నిజంగా వస్తుంది కదా. హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ ఉన్నది కదా, టేస్ట్ క్వాలిటీ అంతా బాగుంటుంది. క్వాలిటీ అంతా చేసి ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. తక్కువ అంటే ప్రైస్ కూడా ప్రైస్ కూడా బాగుంటుంది. మనకు అదే ఫుట్బాల్ అన్నట్టు కాదు, మనకు కావాల్సింది టేస్ట్ క్వాలిటీ అది బేక్ చేసుకోవాలి. ఏదో 5 స్టార్ హోటల్లో 7 స్టార్ హోటల్ అన్నట్టు కాదు, మనకు టేస్ట్ ఫుడ్ కావాలి. సో ఇక్కడ అంతా బాగుంటుంది అనమాట. అంతా మనకు ఇంత పొద్దుగా కష్టపడుతున్నారు ఆయన ఫుడ్ మనకు ఉంటుంది. అవును, మన వాటర్ అంటే చుట్టుకొని చూడదు, మనుషులు చుట్టుకొని చూడదు. కానీ ఏ 5 స్టార్ హోటల్ కానీ ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, వాళ్ళు పనులుగా టేస్ట్ చేస్తారు. వాళ్ళు దర్జాగా కూర్చొని వాళ్ళ దగ్గర ఫోటో మంచిగా కూర్చుంటారు. టేస్ట్ బాగుంటుంది. క్రెడిట్ వరకు స్పష్టంగా మేనేజర్ కూర్చున్నారు. కష్టపడ పిల్లలు వాళ్ళు కష్టపడారు, వాళ్ళు చేసే గుర్తుకు రాదు. టేస్ట్ వాళ్ళు చేసే గుర్తుకు రాదు. మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటి? బోండా. ఓకే. బ్రో ఎప్పుడు వస్తుంటారా బ్రో? రోజు వస్తుంటాను. బాగుంటుంది ఇక్కడ? బాగుంటుంది. టేస్ట్ క్వాలిటీ ప్రైస్ చాలా రీజనబుల్, బాగానే ఉంటుంది. రోజు వచ్చిందే తింటా. ఏంటి మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటి బ్రో? దోశనే. ఓకే, థ్యాంక్ యూ.
ఎప్పుడు వస్తుంటారు ఇక్కడికి? ఇప్పుడు రెగ్యులర్ వస్తుంది. రెగ్యులర్ వస్తుంది. బాగుంటుంది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మంచిగా వేడి ఇస్తాడు. ఓకే, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చీప్ అండ్ బెస్ట్. ఓకే, చీప్ అండ్ బెస్ట్. పేదవాడికి నింపుతుంటాడు మనోడు. మంచిగా. ఓకే, క్వాలిటీ టేస్ట్ అంతా బాగుంటుంది అన్నీ. ఓకే ఓకే ఓకే, బెస్ట్ క్వాలిటీ, చీప్. ఓకే, ఈ రోజుల్లో ఎంత తక్కువ చేయడం కూడా గగనమే. ఓకే, ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ కష్టాలు ఉన్నా కానీ మనోడు రెగ్యులర్గా వస్తాడు. అవును, అట్లా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కూడా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కానీ రెగ్యులర్గా ఇస్తాడు, రెగ్యులర్గా ఉంటుంది. ఓకే, చాలా మందికి ఆటో డ్రైవర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ పొద్దున ఎర్లీ మార్నింగ్ బస్ దిగిన వాళ్ళు కానీ చాలా వాళ్ళ యూస్ఫుల్ ఉంటుంది. ఏది మీ ఫేవరెట్ టిఫిన్ ఏది అంకుల్? నాది ఇడ్లీ ఉత్తప్ప. ఇడ్లీ విత్ ఓకే ఓకే, థ్యాంక్ యూ. చట్నీ కూడా బాగుంటుంది. ఏదైనా టమాటా చట్నీ కానీ చట్నీ కానీ ఓకే, మంచిగా ఉంటుంది. అన్ని రిసీవింగ్ బాగుంటుంది నాది. ఓకే ఓకే, అది మెయిన్. ఓకే, మళ్ళీ రావాలనిపిస్తుంది దాని రిసీవింగ్ చూస్తే. ఓకే, సూపర్ సూపర్, థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్. ఎప్పుడు వస్తుంటారు ఇక్కడికి? రెగ్యులర్ వస్తుందా? ఓకే, బాగుంటుంది ఇక్కడ టిఫిన్? బాగుంటుంది. టేస్ట్, క్వాలిటీ సూపర్. అందుకే డైలీ ఏమన్నా గ్యాస్ కంపెనీలో పనిచేస్తాను. ఓకే, గ్యాస్ కష్టాలు ఉన్నా కూడా టిఫిన్ 20 రూపాయలకి ఓకే ఓకే, గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రైస్ ఏం పెంచకుండా అదే ప్రైస్ ఓకే ఓకే, మంచిగా ఉంది. జనాలు కూడా చాలా మంది వస్తారు. టేస్ట్ ఉంది. ఓకే, చాలా మంది వస్తారు కదా. ఓకే, ఏది మీ ఫేవరెట్ టిఫిన్ ఏదన్నా? అన్నీ అన్ని తింటారు, అన్ని ట్రై చేస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇడ్లీ హాయ్ అంకుల్. హాయ్. ఎప్పుడు వస్తుంటారు ఇక్కడికి? అవును, బాగుంటుంది ఇక్కడ టిఫిన్? చాలా బాగుంది. టేస్ట్, క్వాలిటీ, నీట్నెస్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది. ఓకే, ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్. ప్రజెంట్ గ్యాస్ కష్టాల్లో కూడా సేమ్ ప్రైస్ ఇంతకుముందు ఏ రేట్ అయితే ఇస్తున్నాడో అదే రేట్. పైగా ఇంతకుముందే తక్కువ అయినా కానీ అది కంటిన్యూ చేస్తున్నాడు. ఓకే ఓకే, ప్లస్ నీట్నెస్ ఉంటుంది, కొంచెం క్వాలిటీ కూడా బాగా. నేను చాలా రోజుల నుంచి ఏదంకుల్ మీ ఫేవరెట్ టిఫిన్ ఏది అంకుల్? మీ ఫేవరెట్ టిఫిన్? ఊతప్ప. ఊతప్ప. ఓకే ఓకే, సూపర్, థ్యాంక్ యూ.